హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. కోయట్ ఇంట్లో నేనైతే ఈరోజు బంగాళదుంప చికెన్ కర్రీ అయితే చేశాను. ఎలా చేశానైతే చూడండి. ఫస్ట్ అయితే చికెన్ నైట్ బయట పెట్టుకొని మార్నింగ్ లేవగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నిమ్మకాయ, పెరుగు, ఉప్పు, పసుపు, వెనిగర్ వేసుకొని, ఎందుకంటే ప్రెజర్లో ఉంటాయి కాబట్టి స్మెల్ రాకుండా ఉండడానికి అనమాట. అరగంట తర్వాత చికెన్ నీట్గా అయితే కడుక్కోవాలి. ఒక 4-5 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. నీట్గా కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలు, క్యారెట్ అయితే కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక చెరవ అయితే తీసుకోవాలి. అందులో ఆయిల్ అయితే పోయాలి. తగినంత ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు అవైతే కొంచెం బాగా మగ్గాలి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేయాలి. 2 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఉల్లిపాయలు ఎంత వేగితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, నేనైతే అల్లము వెల్లుల్లి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాను. అంటే అప్పటికప్పుడు టైం ఉండదు కాబట్టి అల్లం వెల్లుల్లి అయితే ఒక స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసాను. అది కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. నూనెలో బాగా వేపాలి. ఈ కువైట్ వాళ్ళు స్పైసీ తినరు కాబట్టి మనమైతే కువైట్ ఇంట్లల్లో ఇక్కడ ఎక్కువ కారం అయితే తినరండి. అందుకని మన కారం అయితే వేయకూడదు. ఇక్కడ వాళ్ళు తినరు. కువైట్లో కలర్ రావడానికి టమాటా పేస్ట్ అనేసి ఒకటి ఉంటుంది ప్యాకెట్, అదైతే కొద్దిగా వేసాను. చూడండి, దానివల్ల అయితే కర్రీ కొంచెం కలర్ కానీ టేస్ట్ కానీ ఉంటుంది. అది కూడా ఒక 5 నిమిషాలు మగ్గాలి. తర్వాత అయితే నేనైతే 2 టమాటాలు మిక్సీకి పట్టి పక్కన పెట్టుకున్నాను. 2 టమాటాలు అయితే ఇప్పుడు ఆ టమాటా జ్యూస్ని కూడా మనం అందులో వేయాలి. అది కూడా బాగా కలుపుకోవాలండి. టమాటా మసాలా, టమాటా పేస్ట్ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనం పక్కన కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోవాలండి. ఆ చికెన్ అయితే మనం అందులో వేయాలి. చికెన్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనము బంగాళదుంపలు, క్యారెట్లు ఉన్నాయి కదా, అవి కూడా అందులోనే వేయాలండి. అవి కూడా బంగాళదుంపలు, క్యారెట్ అయితే బాగా మగ్గాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుందండి కర్రీ అయితే. చూడండి, ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. తర్వాత అయితే మసాలాలు అయితే వేయాలి. ఇక్కడ మసాలాలు ఏమి ఉండవండి. ఏముంటాయి, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, అది చికెన్ మ్యాజీ అని ఒకటి ఉంటుంది అంతే. మిరియాల పొడి, ఉప్పు, తగినంత ఉప్పు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా మూత పెడితే బాగా మగ్గిపోతుంది అనమాట. నూనె పైకి తేలే వరకు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత అయితే తగిన నీళ్ళు అయితే పోయాలి. ఇక్కడ చికెన్ ఉడకడానికి టైం పడుతుందండి. 40 నిమిషాలు 1 అవర్ పడుతుంది కాబట్టి కొంచెం చికెన్ మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది. మన ఇండియా వంటలాగే ఉంటాయండి కువైట్ వంటలు కూడా, కానీ వీళ్ళు కారం తినరు అంతే. ఇండియాలాగే అన్ని మసాలాలు అన్నీ ఉంటాయి అంతే. కారం ఒకటే తినరు అంతే. చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి, సరేనా? ఇప్పుడు అలానే చూడండి, అలానే కలబెట్టాలి. ఒక 5 నిమిషాలు మనం ఉప్పు చూసుకోవాలి సరిపోయిందా లేదా అనేసి. ఉప్పు సరిపోయిన తర్వాత మూత పెట్టేసుకోవడమే. మళ్ళీ ఒక 40 నిమిషాల తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? కువైట్లో మనకు భాష రాని వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, ఎవరికైనా నా వీడియో అయితే ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో అయితే చేస్తున్నాను.
ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. చూడండి 40 నిమిషాల తర్వాత అయితే ఎలా వచ్చిందో కర్రీ అయితే. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఫైనల్గా అయితే చికెన్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.